కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఈరోజైతే మనం టమాటాలో పచ్చదోమ గురించైతే తెలుసుకుందాం. టమాటాలో రోగాల్లో వివిధ రకాల దోమలైతే ఉంటాయి. అవి మనకు తెలిసినటివి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పూజీగులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోమలనేటివి ఉంటాయి. ఈరోజైతే మనం పచ్చదోమ గురించి తెలుసుకుందాం. పచ్చదోమ చెట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా వాడిపోయి ఉంటుంది. ఎందుకంటే పచ్చదోమ అంటే ఏమంటే రసం పీల్చే పురుగు. ఇది రసమంతా పీల్చేస్తుంది. ఆకులో ఉండే రసమంతా పీల్చేసి ఏమైతుంది ఇలా వాడిపోతుంది. ఒక చీటికి నీ చీటి ఓ 1000 చీటికలొచ్చి నీలో రక్తం నీ బ్లడ్ అంతా లాగేసి ఏమైతుంది నువ్వు కూడా అలా అయిపోతావు. సేమ్ కూడా అలా ఇది కూడా అలాగే పచ్చదోమ అంటే చెట్టులో నుంచి ఆకులో ఉండే రసాన్నంతా పీల్చేసి ఆకైతే ఇట్లా వాడిపోయినట్లు అయిపోతుంది. దీనికైతే మనమైతే స్ప్రేయింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఆ స్ప్రేయింగ్ అయితే మనం ఇంకా చేయలేదు. చేసిన తర్వాత అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను. పచ్చదోమ అయితే చెట్టయితే ఇలా వాడిపోయి ఉంటుంది. ఇక్కడైతే చూడు ఓ పక్క వాడిపోయింది. ఇంకో పక్క అయితే వాడిపోలేదు. అంటే అర్థం ఏమనంటే ఒక పక్క మాత్రమే పచ్చదోమ అనేది అటాక్ అయింది. ఇంకో పక్క అయితే పచ్చదోమ అటాక్ అయితే కాలేదు. ఇలా అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఇట్లా చిటికినామనుకో చెట్లో ఉండే పచ్చదోమలన్నీ అయితే రాలిపోతాయి. నేనైతే ఇక్కడ ఒక పచ్చదోమనైతే చంపేసేసాను కిందకి. చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా అయితే మనమైతే పచ్చదోమలను టమాటా చెట్లలో అయితే గుర్తించొచ్చు. ఒక అట్లా చిటికితే చాలు పచ్చదోమలన్నీ కింద పడిపోతాయి. చెట్టు కూడా అయితే వాడిపోయినట్లయితే ఉంటుంది. ఎందుకంటే రసమంతా పీల్చేసి ఉంటుంది కాబట్టి. ఇది ఈ రోజుటికి సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ.